చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని దీవించి మీ విలువైన వాక్కులకు మమ్మల్ని వారసులు చేసి ఈ విధముగా మీ మహా ఉన్నతమైన మాటలను ధ్యానించడానికి, సర్వోత్తమమైన మీ సంగతులను మేము స్మరించడానికి మీరు ఇచ్చిన ఈ ధన్యతగా మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి, మీ సత్యవాక్యాన్ని విభజించి అర్థం చేసుకుని మా హృదయాల్లోనైనా మీ వాక్య భావాలను నింపుకొని మా భవిష్యత్తుకు అవసరమైన ఈ మాటలనైనా మాకును ఈ సమాజానికి తండ్రి అవసరమయ్యే విధంగా మేము విని సమాజానికి తెలియజేసే బిడ్డలుగా, మా జీవితాల్లో మీ మాటలకు న్యాయం చేకూర్చే బిడ్డలుగా మమ్మల్ని తెలుస్తారని నమ్ముతూ తండ్రి పరుగున వచ్చి మీ పిల్లలందరూ మీ సత్యవాక్యాన్ని వినటానికి తండ్రి ఎంతో ఆసక్తితో కూర్చున్నారో తండ్రి, వారి మనసులో మీరు తృప్తిపరుస్తారని నమ్ముతూ తండ్రి ప్రార్థన క్రీస్తు వారి పుణ్యనామమును అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమె. ప్రియులైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పుణ్యనామమున మీ అందరికీ శుభములు, వందనములు. ప్రియులారా, మరి ఈ నేటి ఆరాధనలో మరి మనం ఈరోజు వివాహం ఎందుకు ఘనమైనది అన్న చక్కని విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎందుకు అంటే ఆరాధనలో ఈ విషయాన్ని ఎందుకు చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే, నేను ఎన్నో వివాహాలకు అటెండ్ అయిపోయి అక్కడ వివాహము ఎందుకు ఘనమైనదని చెప్పడానికి నేను ప్రయత్నం చేయగా, చాలామంది బోధకులు చూడండి ప్రయత్నం చేయగా ఎవ్వరూ వివాహంలో వాక్యాన్ని వినరు. వాక్యం చెబుతున్నప్పుడు ఏం చేస్తారు, సార్ ఆపేయండి వాక్యాన్ని, 5 నిమిషాలకు 10 నిమిషాలకు వాక్యాన్ని, విలువైన వాక్యాన్ని ఏమండి ఆపమని చెప్తున్న సందర్భాలు మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క దివ్యమైన వాక్యాన్ని శ్రద్ధతో ఆసక్తితో నేర్చుకోవాలి. కాబట్టి ఏమండి మనం బైబిల్ థియాలజీ ఏమండి డిబిడిఎస్ సెకండ్ ఇయర్లో కూడా ఈ పాఠం ఉంటుంది. సెకండ్ సెమ్లో డిబిడిఎస్లో సెకండ్ సెమ్ వివాహం ఎందుకు ఘనమైనది. అయితే ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని యొక్క ఈ దివ్యమైన వాక్యాన్ని మనం పరిశీలన చేయగలిగితే, సర్వోన్నతుడైన దేవుడు మనుష్యుల క్షేమం కొరకు ప్రతి విషయాన్ని, ప్రతి సత్యాన్ని మనిషి సద్భక్తితో బ్రతకాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో దేవుడు ఈ మానవ జీవితానికి ఈ సత్యవాక్యాన్ని అందించాడు. ప్రతి వ్యవస్థలో లేదా ప్రతి క్రియలో దేవుణ్ణి ఎరిగిన వారుగా మనం ఏ విధంగా ప్రవర్తించాలి, తద్వారా దేవుడి దగ్గరికి ఏ విధంగా చేరుకోవాలి అన్న మార్గాన్ని సులువు చేయటానికి దేవుడు తన దివ్యమైన వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. బైబిల్లో వ్రాయబడిన మాట మీరు చూసుకోగలిగితే, సర్వోన్నతుడైన దేవుడు ఒక చక్కటి మాట రాయించాడు. మనం ఎప్పుడు ఏమండి వివాహాలకు రాస్తుంటారు కదా అంటే, వివాహము అనే విషయంలో ఘనమైనదిగా అన్నమాట. మనం ఒకసారి మీరు చదువుకోగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. అంతే చాలు. వివాహము అన్ని విషయములో ఎలా ఉండవలెను అని అన్నాడు, ఘనమైనదిగా ఉండవలెను. అంటే వివాహము అన్నది ఎట్లా ఉండాలి అంటే, అన్ని విషయాలలో ఘనమైనదిగాను ఉండవలెను. అన్ని విషయాలు అంటే అన్ని విషయాలు ఘనమైనదిగా ఉండవలెను. అంటే వివాహము ఘనమైనదిగా ఉండాలి అని దేవుడు రాయించిన ఈ మాటను ఎలా అపార్థం చేసుకున్నారంటే, ఘనమైనదిగా ఉండవలెను అని దేవుడు రాయించాడు కదా. ప్రమేణ దేవుని వాళ్ళరా, ఇక్కడ విషయాన్ని మనం ఆలోచించగలిగితే, ఘనమైనది అని చెప్పేసరికి ఏ విధంగా ఘనంగా ఏర్పాటు చేస్తున్నారంటే, పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకొని పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టేసి ఏమండి పెద్ద పెద్ద కట్నం తీసుకొని ఏమండి బంగారం తీసుకొని డబ్బుతో బాజా భజంత్రులతో గొప్పగా
లోకంలో అనుకున్నట్టుగా గొప్ప గొప్ప శబ్దాలతో అందంగా అలంకరించి చేయటం ఘనమైన వివాహం అని అనుకుంటుంది సమాజం. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఘనమైనదిగా ఉండవలను అని దేవుడు కోరుకున్నారు. ఎప్పుడు? పెళ్లి రోజు కాదు. వివాహము అని అంటే ఏంటి అసలు? ఏమంటే ఇద్దరు జతపరచబడటం. వారు భవిష్యత్తులో ఏమంటే వివాహం చేసుకున్న తర్వాత భవిష్యత్తులో వారి వివాహం అన్నది ఘనంగా ఉండాలి, గొప్పగా ఉండాలి. ఏ విధంగా, ఎలా ఘనంగా ఉండాలి? చాలా ఉంటే నిజంగా చెప్పాలి అంటే ఎందరో విజ్ఞులకు కూడా తెలియదండి ఈ వివాహం యొక్క సారాంశం ఏంటో. అయితే ప్రేమైన దేవుని వాళ్ళరా, ఘనమైనదిగా ఉండవాలని దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే నిజంగా అసలు ఘనమైన వారికి ఉండే లక్షణాలు ఏంటి తెలుసా అండి? ఘనమైన వారికి ఉండే లక్షణాలు. అసలు ఘనుడంటే ఎవరు మీరు చెప్పండి? ఒకసారి మీరు యెషయా గ్రంథంలో ఒక మాటను చూసుకోగలిగితే 52వ అధ్యాయము అండి, యెషయా గ్రంథంలో దేవుడు రాయించిన మాట మీరు చూసుకోగలిగితే యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం చదవండి. 15 మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఇది ఎవరు చెప్పి పలుకుతున్న మాట? సాక్షాత్తు ఘనుడైన దేవుడే పలుకుతున్నమాట. ఏమన్నాడు? ఇదిగోండి, మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. దేవుడు చెప్తున్నమాట. అంటే అసలు దేవుడికి ఉన్న లక్షణం ఏంటి? పరిశుద్ధుడు ఆయన, పవిత్రుడు ఆయన, ప్రేమ కలిగినవాడు ఆయన, వినయం గల వారి దగ్గర నివసించేవాడు ఆయన, అహంకారానికి ఆయన ప్రతికూలమైన వాడు ఆయన, అహంకారానికి ఆయన ఏమండి వ్యతిరేకి ఆయన, వినయము గల వారి దగ్గర ఉండేవాడు ఆయన. దేవుని యొక్క లక్షణాలు. మహోన్నతుడు ఆయన, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ప్రమేణ దేవుని వారు దేవునికి ఉండే ఆ పరిశుద్ధ లక్షణాలు, దేవునికి ఉండే ఆ పవిత్రత, దేవునికి ఉండే ఆ ప్రేమ వాత్సల్యత, ఇవన్నీ కూడా ఏమండి వివాహం చేసుకున్న తర్వాత వివాహ వ్యవస్థలో ఏమండి ఆ కుటుంబంలో ఉండాలి. ఎందుకంటే వివాహాన్ని గూర్చిన లక్షణాన్ని చెప్పాడు. వివాహము అన్ని విషయంలో ఎలా ఉండాలట? ఘనమైనదిగా ఉండాలి. ఘనుడైన దేవుని యొక్క లక్షణాలు కలిగిన కుటుంబమై ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక్కోసారి వివాహం చేసుకున్నారా తర్వాత ఎంత భయంకరంగా ఉంటున్నారంటే మనుషులు పవిత్రతకి, పరిశుద్ధతకి, ప్రేమకు లేదా వాత్సల్యానికి అవకాశం లేకుండా చేసుకుంటున్నారు సమాజం. దేవుడు అన్ని విషయాల్లో ఘనమైనదని చెప్పాడంటే ఆయన. ఎన్ని విషయాలంటే అన్ని విషయాలలో. ఆ వివాహము ఘనుడైన దేవుడు ఎందుకు ఆయన ఏర్పరిచాడు ఆ మాట? ఎందుకు ఆయన ప్రారంభంలో ఆయన ఆదాము హవ్వలకు జతపరిచినప్పుడు దేవుడు ఏమని ఆశీర్వదించాడు తెలుసా? ఒకసారి మీరు ఆ మాటను చూసుకోగలిగితే ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం. ఇదిగో, దేవుడు వారిని ఆశీర్వదించి భూమిని దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి
అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకునుడి అని చెప్పాడు. ఆదాము హవ్వలను దేవుడు ఆశీర్వదించాడు. మీరేం చేయాలి? దేవుడు ఆశీర్వదించి మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నిండించాలి, దాన్ని మీరు లోపరుచుకోవాలని దేవుడు ఆనాడు ఆశీర్వదించాడు ఆదాము హవ్వలను. అంటే భూమిని నిండించాలి. దేవుని సంకల్పం ఏంటి అంటే దేవుని సంకల్పం ఏంటి తెలుసా అంటే దేవుని మనసులో మాట చెప్పాడు. ఆయన మనసులో మాట ఎప్పటి మాట అని చెప్తున్నాడో తెలుసా అంటే ఒకసారి ఎఫ్ఎస్సి పత్రికలో చూసుకోగలిగితే దేవుడు తన మనసులో ఉన్న మాట చెప్పేస్తాడండి. ఏమని రాయించాడంటే అసలు నా మనసులో ఏమని చెప్పిన ఈ వివాహ విషయంలోనూ భవిష్యత్తులో రాబోయే ఈ మనుషుల విషయమై నా మనస్సులో లేదా నా హృదయంలో దాచబడిన లేదా నా మనస్సులో నా హృదయంలో నిక్షిప్తమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నారు నా పిల్లలుగా ఉన్న వారికి అని చెబుతూ ఆయన 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమని కోరుకున్నాడు తెలుసా అండి? ఈ వివాహాన్ని గురించి, సమాజంలోనికి ఏమండి లేదా ఈ భూమి మీదకి రాబోతున్న పిల్లల గురించి దేవుడు ఎంత చక్కగా తన హృదయంలో తలంచాడో ఒక్కసారి ఆ మాటను చూసుకోగలిగితే 1వ అధ్యాయం 4వ వచనం మనం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో చదవండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులం నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు అంటాడు. ఎలా ఉండట? పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలట. పరిశుద్ధులను నిర్దోషులై ఉండవలెనను క్రీస్తు ద్వారా మనుషులను ఏర్పరచుకున్నాడట. క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. అంటే వివాహం చేసుకున్న ప్రతి వారు క్రీస్తును అంగీకరించగలిగితే, క్రీస్తును అంగీకరిస్తే, వారి గర్భాన పుట్టిన పిల్లలు క్రీస్తును అంగీకరించగలిగితే నిజంగా అండి ప్రియమైన దేవుని వారలారా, అలాంటి వారు క్రీస్తును అంగీకరించగలిగితే వారికి నేను నిత్య జీవం ఇస్తాను. ఆ రాబోయే పిల్లలంతా కూడా అంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఈ భూమి ఈ ప్రకృతి అంతా పుట్టక మునిపే తన మనసులో అనుకున్నట రాబోయే పిల్లలు భూమి మీదకి రావాలి, వారు క్రీస్తుని అంగీకరించిన వారై ఉండాలి, క్రీస్తులో ఉన్న పరిశుద్ధత పవిత్రత ఆ లక్షణాలు రాబోయే పిల్లల వారి కుటుంబాలలో ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలి అని దేవుడు సంకల్పించాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, గనుడైన దేవుని యొక్క లక్షణాలు తన గర్భాన వచ్చిన ఆ పిల్లలు, ఆ కుటుంబ వ్యవస్థలు, ఆ భార్యాభర్తల గర్భాన వచ్చిన ఆ పిల్లలందరూ కూడా దేవునికి ఇష్టలుగాను పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండవాలన్నది దేవుని సంకల్పం. అప్పుడు కదా వివాహము ఘనమైనది అవుతుంది. లోకంలో అంటుంటారండి ఏంటి తెలుసా, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు కలగకూడదట, పుత్రుని కనుక్కొని పోలినప్పుడు ఉత్సాహం కలిగానని లోకంలో ఒక పద్యం రాశారండి. పిల్లలు పుట్టారని సంతోషించడం కాదు కదా, ఆ పిల్లలు గనుడైన దేవుని లక్షణాల్లో ఆ లక్షణాల్లో మనం పెంచగలిగితే అప్పుడు ఆ వివాహం ఘనమైనది అవుతుంది. ఎన్ని విషయాల్లో ఘనమైనది అన్నాడు ఆయన. మరలా మాట చూసుకోగలిగితే ఎన్ని విషయాల్లో ఘనమైనది? వివాహం ఒకసారి ఆ మాట తీయండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను ఉండవలెను. వివాహము అన్ని విషయములలో అన్నాడండి. ఎన్ని విషయాలు? అన్ని విషయాలు. ఇప్పటి వరకు మనం వినని విషయాన్ని మనం స్మరించిన విషయాన్ని మీకు గుర్తు చేస్తాను చూడండి. దేవుడు రాయించిన మాటనే అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండవలెను అని అన్నాడు. అసలు ఏంటి ఆ అన్ని విషయములు? మీరు ఆలోచించండి.
వివాహము అన్ని విషయంలో ఘనమైనది అన్నాడు దేవుడు. వివాహము అన్ని విషయంలో ఘనమైనది అన్నాడు కదా దేవుడు. ఏంటి ఆ అన్ని విషయాలు? దేవుడు ఎందుకు అంత ఘనమైనదిగా ఇచ్చాడు వివాహాన్ని? సమాజం ఏ విషయాలను ఏ విషయాల పట్ల ఘనమైనదిగా సమాజం ఎంచుతుంది, దేవుడు వేటిని వేటి కంటే ఘనమైనది వివాహాన్ని ఎంచాడని మీరు చూసుకోగలిగితే ప్రియమైన దేవుని వర్లరా, ఒక్కసారి దేవుడు రాయించిన ఈ మాటను మనం ఒక్కసారి చరిత్రలో చూసుకోగలిగితే నిజంగానే విశ్వాసులకు తండ్రి అబ్రహాం గారు, అబ్రహాము గారి కుమారుడే ఇస్సాకు గారు. నిజంగండి ఇస్సాకు గారు జన్మించిన తర్వాత ఆయనకు వివాహం చేసుకోవడానికి వయసు వచ్చినప్పుడు అబ్రహాం గారు ఏం ఆలోచించారు తెలుసా అండి? అబ్రహాం గారు ఏం ఆలోచించారు తెలుసా? అసలు దేవుడు నన్ను అన్ని రకాలుగా ఆశీర్వదించాడు, అన్ని ఇచ్చేశాడు నాకు, కానీ నా గర్భవాసం వచ్చిన నా కుమారునికి లేదా నా కుటుంబంలో తక్కువైన విషయం ఒకటి ఉంది అని ఆలోచించి ప్రియమైన దేవుని వల్ల ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో చరిత్రలో మీరు చదివితే నిజంగా ఆశ్చర్యపోతారు. ప్రియమైన దేవుని వల్ల అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండవాలని అన్నాడు కదా దేవుడు. ఏంటి ఆ అన్ని విషయాలు? ఒక్కసారి మీరు ఆదికాండంలో రాయబడిన మాటలు మీరు చూసుకోగలిగితే ఏంటి అన్ని విషయాలు? 24వ అధ్యాయం ఆదికాండం 24వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండేను. అబ్రహాం గారు అంటే ఎవరు? విశ్వాసులకు తండ్రి ఆయన. మనం చదువుకుంటాం కదా అబ్రహాం గారు దేవునికి స్నేహితుడు అని చదువుకుంటాం. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయములో ఘనమైనదిగా ఉండవాలని మనం చదువుకున్నాం కదా. ఆ అన్ని విషయాలు అబ్రహాం గారిని దేవుడు ఏం చేశాడట? ఆశీర్వదించాడు. మరలా చదువుదాం. ఇదిగో గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఏం చేశాడు? అన్ని విషయాలు ఆశీర్వదించాడు. భౌతికంగా తనకు కావలసిన సమస్తాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఒక దేశాన్ని ఇచ్చినట్టుగా మనం చదువుకుంటాం. మరి అన్ని విషయాల్లో ఆశీర్వదించినా కూడా అబ్రహాం గారికి ఏం ఆలోచన ఉందో తెలుసా? నేను చెప్పనా? కింది వచనంలో మనం చూసుకోగలిగితే అన్ని విషయాలు ఆశీర్వదింపబడిన అబ్రహాం గారికి కొదవేముంది? ఇంకా కింది వచనంలో చదువుకున్నాం. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెల్లో ఒకదాన్ని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున నా బంధువుల యొద్దకును వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడును నైనా యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించదనను. ప్రమేణ దేవుని వల్ల ఇదిగో అన్ని విషయంలో ఆశీర్వదించాడు దేవుడు. కానీ అన్ని విషయంలో ఆశీర్వదింపబడిన అబ్రహాం గారికి, అన్ని విషయంలో ఆశీర్వదింపబడిన అబ్రహాం గారికి తన కుమారుడు ఉన్నప్పటికీ ఇంకా ఏం కొదవ ఉందట అండి? తన కుమారునికి వివాహం చేయాలి, తన కుమారునికి భార్య కావాలి. అది కొదువా? అన్ని విషయాలు ఏంటి అనుకుంటున్నారు? ఒకసారి మీరు అదే అధ్యాయం 24వ అధ్యాయంలో 34వ వచనాన్ని మనం చదువుకోగలిగితే 24వ అధ్యాయం 34వ వచనం. అంతటా అతడు ఇట్లన్నాడు, పెద్ద దాసుడు ఏమన్నాడు? నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను. ఎంత ఆశీర్వదించాడట? అన్ని విషయాలు ఆశీర్వదించాడు, బహుగా ఆశీర్వదించాడు. దేంట్లో ఆశీర్వదించాడు చెప్తాడు చూడండి. ఆశీర్వదించాను కనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసి జనములను, ఒంటలను, గాడిదలను దయచేసెను. ఎన్నిచ్చాడు చూడండి.
అన్నిని ఆశీర్వదించాడు, అన్ని ఇచ్చేశాడు. అన్ని విషయాలు ఏంటి? అన్ని విషయాలు తెలుసా అండి? బంగారము, వెండి, దాసీలు, ఒంటెలు, సమస్తాన్ని ఇచ్చేసాడు. అన్ని ఇచ్చినా కూడా తన కుమారునికి అవసరమైనది ఏముంది అక్కడ? ఘనమైనది జరగాలి భవిష్యత్తులో, వివాహము. అబ్రహాము గారికి జరగవలసింది ఏంటి? అబ్రహాం కుమారుని గారి ఇస్సాక్ గారికి జరగవలసింది ఏంటంటే వివాహము. అందుకే తల్లిదండ్రులు కూడా చాలా మాట్లాడుతున్నారు, చూసారా? అన్నీ చేసేసామండి, ఆస్తులు ఉన్నాము, లేదా మా చేతనంతా మేము సాధించాము, కానీ ఇప్పుడు మాకు ఏం కావాలి అని అంటే చూడండి, కుమారులకు కానీ కుమార్తెలకు కానీ వివాహం విషయమే చాలా ఆలోచిస్తుంటారు. అన్నీ ఉన్నాయండి. అబ్రహాం గారికి ఏం తక్కువ పడ్డదట? భవిష్యత్తులో జరగబోయే దేవుని సంకల్పాన్ని, నెరవేర్చబోయే దేవుని సంకల్పానికై ఆయన ఏ విధంగా ఆలోచించాడు చూసారా? అన్నీ ఉన్నాయి, కానీ ఘనమైనది జరగాలి, దేవుని దృష్టికి అనుకూలమైన ఘనమైనది జరగాలి. ప్రవీణ దేవుని వాళ్ళరా, నిజంగా అండి భక్తులైన వారు ఎంత గొప్పగా ఆలోచించారు చూసారా? నిజంగా అండి, ఆ పెద్ద దాసుడు వెళ్ళి ఆమెను తీసుకొచ్చేసాడండి. ఆయన వెళ్ళి ఇస్సాకు గారికి భార్యని తీసుకొచ్చాడు. ఆయన అన్ని విషయాలు ఆశీర్వదించాడు దేవుడు, అన్ని విషయాలు ఆశీర్వదించాడు అబ్రహాం గారిని. మరలా 35వ వచనం, అతడు ఇట్లా, నేను అబ్రహాము దాసులను, యెహోవా నా యజమాని బహుగా ఆశీర్వదించిన అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలు గొడ్లను, వెండి బంగారమును, దాసీ జనములను, ఒంటలను, గాడిదలను దయచేసెను. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యంలో నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చి ఉన్నాడు. మరియు నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశముందు నివసించుచున్నాను ఆ కనానీయుల ఒక పిల్లలను నా కుమారునికి పెళ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల యుద్ధకును వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయుటకు పిల్లని తీసుకుని రావాలని నా చేత ప్రమాణము చేయించాను అని రాయబడింది. ప్రవీణ దేవుని వాళ్ళ ఇక్కడ ఎవరి గురించి రాయబడింది ఏమండి? ఇస్సాకు గారి భార్య ఎవరు? రిబ్కాని తీసుకెళ్ళడానికి వారి యొక్క గ్రామానికి వెళ్ళి ఏమంటే వాళ్ళ తండ్రితో మాట్లాడాడు. రమణ దేవుడు వాళ్ళారా, నిజంగా దేవుడు ఏమండి అబ్రహాం గారిని ఆశీర్వదించిన విధానం చాలా గొప్పది. దాసుడు వెళ్ళి ఆ రిబ్కా గారి యొక్క పేరెంట్స్తో చెప్పాడు అనమాట, మొత్తం ఇచ్చేస్తాడు, కానీ తన కుమారునికి ఏం కావాలి? భార్య కావాలి అని. ఏమండి అందు నిమిత్తమే వచ్చాను నేను. ప్రబల దేవుని వల్ల నిజంగా అండి ఆ సన్నివేశాన్ని ఒక్కసారి మనం చరిత్రలో అలా కొనసాగింపుగా మనం చదవగలిగితే, రిబ్కా యొక్క సహోదరులు అన్నదమ్ములు నిజంగా అండి రిబ్కాని ఎంత చక్కగా ఆశీర్వదించి పంపించారంటే ఇస్సాక్ గారి ఇంటికి. చదివితే ఆశ్చర్యపోతాం ప్రమైన దేవుని వాళ్ళారా. ఒకసారి 39 వచనాన్ని మనం చదవగలిగితే, 39, అప్పుడు నేను నా యజమానితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవరి సన్నిధులు నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయను గనుక నీవు నా వంశస్థులు నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. నీవు నా వంశస్థులు ఎదుకు వెళ్ళితివా? ఈ ప్రమాణం విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను వారు పంపియని ఎడల ఈ ప్రమాణము విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను. ఇలా చూసుకోగలిగితే ప్రేమైన దేవుని వాళ్ళు పంపించారా అంటే పంపించారు. పక్కన 57వ వచనము 57వ వచనం చదవగలిగితే చదవండి ఒకసారి. వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనినో తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాను పిలిచి
ఈ మనుషులతో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదనను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను, ఆమె దాదిని, అబ్రహాము సేవకుని, అతనితో వచ్చిన మనుష్యులను సాగనంపినప్పుడు వారి రిబ్కాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లి వగదువుగాక, నీ సంతతి వారు ఏమండి తమ పగవారి గౌని స్వాధీనపరుచుకొందురుగాక అని ఆమెను దీవింపగా. ఎంత గొప్పగా దీవించారు వారి ఏమండి వారి సహోదరులు ఎంత గొప్పగా దీవించారు. నీ గర్భవాసాన గొప్ప సంతానం రావాలి, రాబోయే నీ గర్భవాసమున రాబోయే ఆ సంతానానికి శత్రువుగా ఉన్న ఏమండి విరోధిగా. ఇప్పుడు ఎవరండి? ఇప్పుడు విరోధి ఎవరు అండి? మనకు విరోధి ఎవరు చెప్పండి? మనము దేవుని నమ్మామండి. అబ్రహాము గారి దేవుని నమ్మాము. అబ్రహాం గారు నమ్మినట్టుగా మనము నమ్మాము. మనం అబ్రహాం గారి పిల్లల మన విశ్వాసాన్ని బట్టి. అబ్రహాము గారు మనకు తండ్రి అంటే ఆ విరోధితో యుద్ధం చేయగలిగిన వారుగా నీ యొక్క సంతానం ఉండాలని ఆశీర్వదించారండి వాళ్ళు. ఇదిగో, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందురుగా కానీ దీవించగా. అలాగే ఏమని రాయబడింది? వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక. వేల వేలకి ఎట్లా తల్లి అవుతారు మీరు ఒకసారి ఆలోచించండి. వేల వేలకి ఎట్లా తల్లి అవుతారో ఒకసారి ఆలోచించండి. ఒక తల్లి వేల వేల మందిని కనగలదా? దాని అర్థం ఏంటి? తన గర్భవాసమున రాబోయే తరాలన్నీ కూడా ఆశీర్వదింపబడాలి. ఆ వేలకు వేలుగా ఉన్న ఆ దేవుణ్ణి విశ్వసించిన వీళ్ళంతా కూడా, ఈ అబ్రహాము ఏ దేవుణ్ణి అయితే విశ్వసించాడో అబ్రహాముని మనం ఆ దేవుణ్ణి మనం, ఏ అబ్రహాం అయితే దేవుని విశ్వసించాడో ఆ దేవుని మనం విశ్వసిస్తే వాళ్ళందరూ కూడా ఎవరికి పిల్లలు? అబ్రహాం గారికి పిల్లలే. వారు విరోధి అయిన ఆ సాతాను ఎదిరించాలి మీరు అని ఆశీర్వదించారండి. ఎంత గొప్పగా ఆశీర్వదించారు తెలుసా అండి? వారు దేనికి ప్రయారిటీ లేదంటే అండి, అబ్రహాం గారి ఫ్యామిలీ, అబ్రహాం గారి కుటుంబం దేనికి ఇవ్వలేదట ఏమండి? అన్నిట్లో ఆశీర్వదింపబడినా కూడా లోకంలో ఏమంటే భౌతికంగా ఏమంటే వెండి బంగారం దాసులు గొర్రెలు గుడ్లు ఎన్నిట్లో ఆశీర్వదింపబడినా కూడా ఏమండి వీటికి ప్రాముఖ్యతని ఇవ్వకుండా దేన్ని కోరుకున్నాడు? ఘనమైనదిగా ఉండవలెను. ఆ ఘనమైనదిగా ఉండవలసిన ఆ వివాహం పరమైన దేవుని వాళ్ళ, ఆ గనుడైన దేవుడు తలంచిన ఆ వివాహం ఘనమైనదిగా ఉండాలి అని అంటే నిజంగా ఉండి ఈ వివాహంలో లేదా ఈ భార్యాభర్తలు దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా బ్రతకాలి. ఇస్సాకు ఇంకా ఎంత గొప్పగా బ్రతికారో మీకు చెప్పనక్కర్లేదు, ఇక చరిత్ర తెలుసు ఎంత గొప్పగా బ్రతికారు పరమైన దేవుని వాళ్ళ అండి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాతనండి నిజంగా చాలా ఏమండి పేతురు గారు తన భార్యను వెంట పెట్టుకుని మరి సువార్త కార్యక్రమాల్లో వెళ్ళాడంటే మీరు ఆలోచించండి. దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి ఎంతమంది కష్టపడ్డాడు. ఘనమైనదిగా నిలబెట్టడానికి దేవుడు కోరుకున్నాడు కదా, అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలి. ఏంటి? వివాహం అని. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు వ్రాయించిన ఈ మాటలు మనం చూసుకోగలిగితే నిజంగా అండి అద్భుతమైన దేవుని మాటలు. మరిన్ని కొన్ని రెఫరెన్స్లు చూసుకొని మనం ముందుకు వెళ్దాం. ఒకసారి దేవుడు వ్రాయించిన ఒక మాట, తిమోతి గారికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం మూవ్ చేసుకున్నాం. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించడానికి విరోధకు అవకాశం ఇవ్వకుండా వలనని కోరుచున్నాను. ఏమని చెప్పబడిందండి? ఆ యవ్వన స్త్రీలు మాత్రమే కాదు, యవ్వన స్త్రీలను యవ్వన పురుషులు వివాహం చేసుకుని ఏమండి యవ్వన స్త్రీలు అయితే గృహ పరిపాలన చేయాలి. ఏమండి వివాహం ఎప్పుడు? యవ్వన స్త్రీలు అయినా ఏమండి వివాహం ఎప్పుడు? ఏమండి ఏమంటారు? యవ్వనంలోనే. ప్రమాణ దేవుని వల్ల. కానీ యవ్వనస్తులైన వారు ఏ విధంగా తయారయ్యారంటే విచిత్రం ఏంటంటే, ఒక తమ్ముడు అడిగాడంటే బైబిల్లో ఒక మాట ఉందన్న దానికి నువ్వు సమాధానం చెప్పాలి.
అనండి. ఈ దేనికి సమాధానం ఏది ఆ విషయం ఏంటి తమ్ముడు అని అంటే ఒకసారి నేను రెఫరెన్స్ చూపిస్తాను చూడండి, దాన్ని నువ్వు సమాధానం చెప్పాలని. ఏంటి అని అంటే ప్రసంగి గ్రంథంలో ఒక మాట చెప్పాడు. ప్రసంగి గ్రంథం ఒకసారి ఆ మాట మీరు చూసుకోగలిగితే అది ఎన్నో అధ్యాయం, 12వ అధ్యాయం అనుకుంటా నేను తీస్తున్నాను. ప్రసంగి గ్రంథం, ప్రసంగి గ్రంథంలో ప్రియమైన దేవుని వాళ్ళారా, యవ్వనుడా నీ యవ్వన కాలం ముందు నువ్వు ఎలా బ్రతకాలంటే 11వ అధ్యాయం 9వ వచనం. యవ్వనుడా, అంతేనా? ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. యవ్వనుడా నీ యవ్వన ముందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. ఎంత బాగుంది చూసారా? నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకు అని చెప్పేశాడు. అన్న ఇది ఉంది, మీరు ఇన్ని కట్టడి చేస్తున్నారా, మీరు బైబిల్ చదవలేడు అంటాడు ఆ తమ్ముడు. వాడికి పెళ్ళైపోయి 2 పిల్లలు కూడా లేండి. అవునా తమ్ముడు అన్న, అవునన్నా నువ్వు చదువు ఒకసారి అన్న. యవ్వనుడా నీ యవ్వన మందు సంతోషపడు అన్నాడు దేవుడు. తర్వాత ఏమన్నాడు? నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తి. నీ దృష్టి ఎక్కడ పోతే అక్కడ బ్రతుకు అని చెప్పిండు దేవుడే. ఇంకేంటన్నా మరి మీరు ఇంకేదో చెప్తున్నారు అని అంటే, ప్రవీణ దేవుని వల్ల మన పిల్లలు ఎలా ఉంటారంటే ఏమంటే వాళ్ళకు అనుకూలమైన విషయాన్ని, అనుకూలమైన విషయాన్ని మాత్రమే, అవును అనుకూలమైన విషయాన్ని మాత్రమే, కానీ తర్వాత దేవుడు కింద ఏం రాయించాడు? ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, నువ్వు తిను త్రాగు, నీ ఇష్టం వచ్చిన విధంగా నువ్వు ప్రవర్తించిన దేవుడు రాయించాడు కదా. బా మరి కింది వచ్చిన దేవుడు ఏం రాయించు? అది కూడా చదవచ్చు కదా తమ్ముడు. నేను కూడా చదువు, నాకు చదవటం రాదు, నువ్వే చదువు అని చెప్పాను. కింది వచ్చినాలు ఏమనుంది? ఇదిగో అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చిన జ్ఞాపకం ఉంచుకొను. ఇదేంటంటే ఎట్లుంది కింద? నేను రాసుకోరాలేదు, నువ్వు చూపించిన బైబిల్లోనే కింది మాట ఎందుకు చదవట్లేదు? తీర్పులోకి తెస్తాడా? జ్ఞాపకం ఉంచుకొను అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? కొందరికి వార్నింగ్ ఇస్తుంటాం, ఒరే నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అన్ని గుర్తుపెట్టుకో, జరగాల్సింది జరుగుతుందని చెప్తుంటారు పెద్దవాళ్ళు. ఏమండి, ధనవంతుడు ఉండడు, అతడు ఊదారంగు వస్త్రములను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము సుఖపడుచుండేవాడని చదువుతున్నాడు. అసలు అతను నరకానికి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే, అబ్రహ్మ గారు చెప్తాడు ఏమంటే తెలుసా, నీ ఇష్టము చొప్పున నువ్వు భూమి మీద బ్రతికావంటాడు. అంతే. ఎందుకు నేను నరకానికి వచ్చిన? నీ ఇష్ట ప్రకారం నువ్వు బ్రతికావు. ఒక అతను పుస్తకం రాశాడండి, రామ్ గోపాలరామో ఏమో ఉంది ఆయన పేరు, నా ఇష్టం అని పుస్తకం రాసేసాడట. ఆయన పేరు సినిమా డైరెక్టర్, నాకు గుర్తు ఏదో ఉంది ఆయన పేరు. పుస్తకం ఏంటట అది? రామ్ గోపాల్ వర్మ, నా ఇష్టం. పుస్తకం పేరే నా ఇష్టం, పుస్తకం పేరే నా ఇష్టం అని రాసుకున్నాడు ఆయన. ఈయన కళ్ళు తిరగకముందే ఏమండి, ఒకప్పుడు ధనవంతుడు ఒక అతను ఉన్నాడట, ఆయన రాసుకున్నాడట, తన ఇష్ట ప్రకారం బ్రతికాడట. ఎన్ని పుస్తకాలు రాసిండు మరి ఆయన లెక్కకు వస్తాయన. అట్లా రాసుకుని అట్లా బతికినందుకే అగ్నిలో నీటి చుక్క కోసం బాధపడ్డాడు ఆయన. ఇది గుర్తుపెట్టుకో, తీర్పు ఇట్లా ఉంటుంది, ధనవంతుని తీర్పు ఎట్లుంటే అట్లుంటుంది తమ్ముడు అని చెప్పాను అనమాట. తర్వాత ఆ మాట చదివే తమ్ముడు, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతుకు, కానీ నీ యవ్వనుడా నీ యవ్వన ముందు సంతోషపడము, నీ యవ్వన కాలం ముందు నీ హృదయం సంతోషంగా ఉండని, నీ కోరిక చెప్పున నీ దృష్టి ఇష్టం చెప్పున ప్రవర్తింపు. అయితే వీటన్నిటి బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చిన జ్ఞాపకం చేసుకో. ఎవరైనా తీర్పులోకి తెచ్చారంటే ధనవంతుని తీర్పులోకి తీసుకొచ్చేసారు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, యవ్వనస్తులైన వారు పెళ్లి చేసుకొని ఏమండి దేవుని యొక్క భయభక్తుల్లో తమ జీవితాలను గడుపుతూ తమ పిల్లలకు వాక్యాన్ని తెలియజేయాలనే దేవుని సంకల్పం. చివరి ఒక మాట చదువుతూ మూవ్ చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఓకేనా? ద్వితీయోపదేశ కాండము
6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకొని ముందుకెళ్ళి ముగించేసుకుందాం. ఓకే, రైట్. చదవండి ఒకసారి. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వారికి అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవ నడిచినప్పుడును, పండుకొన్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను, సూచనగా నీ చేతికి కట్టుకొనవలెను అన్నాడు. నీ కన్నుల నడుమ బాసుకములనే ఉండవలను, నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌనుల మీద వాటిని రాయవలను. చాలా దేవుడు వాళ్ళ దేవుడు ఏం చెప్పాడు తెలుసండి? ఇదిగో నేడు నీకు ఆజ్ఞాపించిన ఈ మాట నీ హృదయంలో నీవు నీ కుమారులకు ఏం చేయాలట? వాటిని అభ్యసింపజేయాలి. మరి నీ కుమారులకు అభ్యసింపజేయాలంటే ముందుగా నీకేమై ఉండాలి? అవి నువ్వు నేర్చుకుని ఉండాలి. అందుకే పైన ఏమన్నాడు? నేడు నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు ఫస్ట్ ఇక్కడ ఉండాలి. నీ హృదయంలో ఉంటే కదా వారికి నేర్పిస్తావు. అందుకే నీ హృదయములో ఉండవలెను అన్నాడు. నీ హృదయంలో ఉంటే అప్పుడు నీ కుమారులకు నేర్పిస్తావు. అప్పుడు వాడు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికితే అది కదా ఘనమైన వివాహం అండి. కానీ ఘనమైనది అనగానే అన్ని విషయంలో ఘనమైనది అని దేవుడు రాయిస్తే వీళ్ళు దేన్ని ఘనమైనదిగా చేస్తున్నా? అన్ని విషయాలను ఘనమైనదిగా ఎంచారు. ఘనమైన దాన్నేమో ఘనహీనమైనదిగా చేశారు. అన్ని విషయాలంటే ఏమని రాయబడింది అక్కడ? మనం ఆదికాండంలో ఏం చెప్పాము? దాసాదాసీలు, ఒంటలు, గొర్రెలు, ఏమంటే ఆస్తులు అన్నింటినీ కూడా అన్ని విషయాలన్నీ రాయాలి. కానీ వాటి పట్ల సమాజం మక్కువ చూపిస్తుంది. కానీ పరమైన దేవుడు వాళ్ళరా. కానీ ఘనమైనదిగా ఉండవలసిన ఆ వివాహాన్ని మనుషులు ఘనహీనమైనదిగా చేస్తున్నారు. దేవుడు కోరుకున్న ఘనమైన వివాహంగా నిలబెట్టవలసిన బాధ్యత క్రైస్తవులుగా దేవుడు మన మీద ఉంచాడుతున్న దేవుడు. సమాజానికి ఈ చక్కటి విషయాన్ని తెలియాలి. విజ్ఞులు ఎరగని వివాహ సారాంశం ఇది. ఏమండి, వివాహాన్ని గురించి ఎందరో చాలా మంది మాట్లాడుతుంటారు. కానీ దేని గురించి మాట్లాడుతుంటారు తెలుసా అండి? అక్కడ చేసిన పెద్ద టెంట్ల గురించి, భోజనాల గురించి. ఆమండి వివాహం ఘనంగా జరిగింది అంటారు. ఎట్లా జరిగింది ఘనంగా అంటే, ఓహో పెద్ద పెద్ద ఎల్ఈడి పెట్టేశారండి, మంచి భోజనం పెట్టేశారండి, ఏమండి పెద్ద సౌండ్స్ పెట్టేశారండి. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, దేవుడు దీన్ని ఈ దాన్ని దేవుడు అంగీకరించాడు. నువ్వు ఎలాగైనా పెళ్లి చేసుకో, కానీ అది దేవునికి ఘనమైనదిగా మారుతుందా లేదా మీరు ఆలోచించండి. ప్రవణ దేవుడు వాళ్ళు ఏమంటే పెళ్లి చేసుకునే 6 నెలలకే ఆ డైవర్స్ తీసుకుంటున్నారు ఈ సమాజం. ఏమైపోతుంది? పెళ్లి కాకముందు ఏమండి లివింగ్ టుగెదర్ అంటాడు. పిచ్చి ఆలోచనలు చేస్తుంది సమాజం. పెళ్ళి అయిన తర్వాత ఏమండి బతకలేకపోతున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకలేకపోవడం వల్లనే ప్రమాణ దేవుడు అలా సమాజంలో ఎన్ని మార్పులు చూసారా? కొన్ని ప్రోగ్రాంలు చూస్తుంటే ఎంత భయంకరంగా ఉన్నాయి. కారణం ఏంటంటే వారికి తెలియని విషయం ఏంటి తెలుసా అండి? దేవుడు ఏమని చెప్పాడు? చివరికి మాట చెప్పిన ఎఫెసీయులకు రాసిన పత్రికలో వివాహాన్ని గురించి ఆయన ఏమన్నాడు తెలుసా? వివాహాన్ని గురించి ఒక్కటే మాట చదువుకొని ముగించేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము ఇదిగో 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తు సంఘమునకు శిరస్సు. క్రీస్తు సంఘానికి శిరస్సు అయితే రైట్, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. తర్వాత పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. మీరు ఒకసారి ఆలోచించండి. ఒక మానవ శరీరం తల, మెడ, చేతులు ఈ శరీర భాగాలంతా మానవ శరీరం. ఇప్పుడు దేవుడు ఈ మానవ శరీరాన్ని ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఏమన్నా